చేపలందు ఓ చేప వేరయ్యా అదే మన గోదావరి పులస. పుస్తెలమ్మైన పులస తినాల్సిందే అనే నానుడి గోదావరి జిల్లాల్లో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట. గోదావరిలోకి కొత్త నీరు రాగానే పులసల సందడి మొదలయ్యేది. మాంసాహార ప్రియులు వీటి కోసం తెల్లవారుజామునే గోదావరి తీరాన క్యూ కట్టేవారు. కానీ ఈ ఏడాది గోదావరిలో పులస కనిపించడం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గోదావరిలో నీరు అంతంత మాత్రంగా ఉంది. కొత్త నీరు రావడం లేదు, పులసలు కనిపించడం లేదు. గోదావరి జిల్లాల ప్రజల సెంటిమెంటు కొనసాగడం లేదు. ఈ పులస రుచిలోనూ శుచిలోనూ ఆరోగ్యం ఇవ్వడంలోనూ ప్రత్యేకత. అందుకే గోదావరి ప్రజలు అతిథి మర్యాదలకు పులసను ఎక్కువగా వాడతారు. ఎంత ధర ఇచ్చైనా కొనుగోలు చేస్తారు. కానీ ఈ ఏడాది మచ్చుకైనా పులస దొరకడం లేదు. బంగాళాఖాతంలో ఉండే ఇలస చేపలు సంతాన ఉత్పత్తి కోసం గోదావరిలో ప్రవాహానికి ఎదురెదుతూ ఎర్రనీటిలో ప్రవేశించిన తర్వాత వీటిని పులసలుగా పిలుస్తారు. అయితే దీని ప్రత్యేక రుచి వల్ల అధిక డిమాండ్ ఏర్పడింది. కానీ గత కొన్నేళ్లుగా గోదావరిలో జల కాలుష్యంతో గుడ్లు పెట్టకుండానే వలలకు చిక్కడంతో సంతానం వృద్ధి చెందడం లేదు. గతంలో విరివిగా పులసలు లభించేవి. 3 ఏళ్ల కిందట గోదావరిలో అధికంగా లభ్యమయ్యాయి. కానీ క్రమేపీ వీటి లభ్యత తగ్గింది. గత ఏడాది నుంచి పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఒకటో రెండో దొరికితే ధర భారీగా పెరిగింది. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వర్షాల జాడలేదు. పులస చేప అనేది కేవలం అతిథి మర్యాదలకు మాత్రమే కాదు, చాలా పోషక విలువలు అందులో ఉంటాయి. ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మెదడు పనితీరు మెరుగుదలకు, రక్తనాళాలకు, కళ్లకు, ఎముకలకు ఈ చేపల్లోని ఔషధ గుణాలు పనిచేస్తాయి. పోషకాలకు సంబంధించి కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, విటమిన్ B12, విటమిన్ C ఎక్కువగా ఇవి తినడం వల్ల లభ్యమవుతాయి. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర తీర ప్రాంతాల నుంచి హిందూ మహాసముద్రం ద్వారా బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయి. సముద్రంలో ఉన్నంతకాలం వీటిని ఇలస అని పిలుస్తారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో గోదావరికి వరదలు వచ్చే సమయంలో నదిలోకి ఎదురీదుకుంటూ వస్తాయి. కానీ ఏడాది వాటి జాడే లేదు.